యజ్ఞదాన తపః కర్మ న త్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషినాం. మానవులకు యజ్ఞాలు యాగాలు చేయడం, తపస్సు చేయడం, దానం చేయడం ముఖ్యమైన పనులు, చేయదగిన కర్మలు. వాటిని ఏ పరిస్థితుల్లోనూ విడిచిపెట్టకూడదు. అవన్నీ చేయదగ్గ కర్మలే. జ్ఞానులు కూడా వీటిని ఆచరించాలి. ఎందుకంటే యజ్ఞాలు, తపస్సు, దానము మనస్సుకి పవిత్రతను, శాంతిని, చిత్తశుద్ధిని చేకూరుస్తాయి. అలా కాకుండా ఏ పని చేసినా దానికి ఫలితం వస్తుంది, ఫలితం వల్ల బంధనం కలుగుతుంది కాబట్టి ఏ పని చేయకూడదు అని చెప్పడం చాలా దారుణం. ఈ సిద్ధాంతం మనుషుల్ని సోమరిపోతుల్లా తయారు చేస్తుంది. కాబట్టి గృహస్థుడు కానీ, జ్ఞాని అయిన వాడు కానీ తనకు విధించిన కర్మలను చెయ్యక తప్పదు. నాకంతా తెలుసు, నేనేమీ చేయకపోయినా దోషం లేదు అని ఏమీ చేయకుండా ఉండకూడదు. కాకపోతే యజ్ఞదాన తపః కర్మలు నిష్కామంగా ఎటువంటి ఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి. వచ్చిన కర్మ ఫలాలని పరమాత్మకు అర్పించాలి. ఇలా చెయ్యాలి. నేను పండితుణ్ణి, తెలివైన వాణ్ణి, జ్ఞానిని, నేనే కర్మలు చేయకూడదు అని అనడం తప్పు అని పరమాత్మ అంటున్నాడు. కాబట్టి యజ్ఞ యాగాదులు, దానాలు, తపస్సులు, పూజలు, వ్రతాలు అన్నీ కూడా ఎటువంటి బలాపేక్ష లేకుండా చేయడమే ఉత్తమమైన పని. ఇక్కడ అందరికీ ఒక సందేహం కలుగుతుంది. సన్యాసులు అన్నీ వదిలివేయాలి కదా, మరి ఇలా యజ్ఞాలు, యాగాలు, తపస్సులు, దానాలు చేయమని పరమాత్మ చెప్పడం ఏమిటి అని అనుకోవచ్చు. ఇక్కడ మనుషులు రెండు రకాలు, యోగారూఢులు, జ్ఞాన సంపన్నులు. వీరికి ఏమీ అక్కర్లా, ఏమీ చెయ్యనక్కర్లేదు, జీవన్ముక్తులు. ఇటువంటి స్థితికి చేరుకున్న తర్వాత ఈ యాగాలు, తపస్సులు, దానాలు ఏమీ చేయనక్కర్లేదు. కానీ అర్జునుడికి కానీ, మనలాంటి వారికి కానీ ఇంకా పరిపూర్ణమైన జ్ఞానమే రాలేదు. మనం ఇంకా యోగా రూఢులమే కాదు. కాబట్టి మనకు యజ్ఞయాగాదులు, దానాలు, తపస్సులు చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే అవి మన మనస్సును పవిత్రం చేస్తాయి. యోగారూఢ స్థితికి చేరుకోవడానికి, మనస్సు నిర్మలం కావడానికి ఇవన్నీ మార్గాలే. అందుకని యజ్ఞదాన తపస్సులు అందరూ చేయాలి అని ఈ శ్లోకంలో వివరించాడు పరమాత్మ.